చూశారు కదండి ఈ వీడియోస్ అన్నీ. ఈ మధ్య మనం ఇట్లా పెళ్ళైన కొత్తల్లో అమ్మాయిలు వాళ్ళ హస్బెండ్స్ని చంపేసేవి న్యూస్లో మనం ఎన్నో వింటూ ఉన్నాం. ఇది చూడగానే నాకెందుకో చాలా అంటే బాధగా అనిపించింది. అంటే వాట్ అండ్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్ రాంగ్, ఎందుకు అని ఆలోచిస్తుంటే నాకు కొన్ని పాయింట్స్ తట్టినాయి. సరే అవి మాట్లాడదామని చెప్పి నేను ఇది చేస్తున్నాను అనమాట. ఒకటి నాకేమనిపించిందంటే ఫోర్స్డ్ మ్యారేజెస్. అంటే ఇంట్లో చెప్తున్నా కానీ మాకు ఈ అబ్బాయితో పెళ్ళొద్దని కానీ ఈ అమ్మాయితో పెళ్ళొద్దని కానీ అసలు చెప్తున్నప్పుడు పేరెంట్స్ ఏమన్నా వినిపించుకోకుండా నీకు తెలియదులే చిన్నపిల్లవి, అన్ని రకాలుగా బాగున్నప్పుడు నీకు వద్దంటానికి అసలు రీజన్ ఏంటి, ఇట్లాంటివి ఏదో ఒకటి. పోనీ నీకెవరన్నా ఇష్టమా అంటే ఇంటర్ క్యాస్ట్ అనో లేకపోతే ఏదో ఒక రీజన్తో అది చెప్పటానికి భయపడుతూ ఉంటారు కొంతమంది. లేదా కొంతమంది చెప్పినా కానీ మనకి అట్లా సెట్ అవ్వదు, మన కమ్యూనిటీలోంచే చేయాలి అని చెప్పి ఏదో నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి పేరెంట్స్కి. వాళ్ళ అమ్మాయి తెలిసి తెలియని వయసులో అంటే ప్రాపర్ డెసిషన్ తీసుకోలేకపోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఒప్పించి పెళ్ళిళ్ళు చేస్తున్నారా, ఇది ఒక రీజనా? వీళ్ళు అక్కడ మాట్లాడలేక తర్వాత ఇలాంటి చర్యలకు ఏమన్నా పాల్పడుతున్నారా వదిలించుకోవటానికి? ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి ఇదొక రీజన్. రెండు, అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. ఈ ఇన్స్టాగ్రామ్లు సోషల్ మీడియాలు ఇవన్నీ వచ్చాక ఏమవుతుందంటే అండి, రియల్ మ్యారేజ్ వర్సెస్ రియల్ మ్యారేజ్. అంటే వాళ్ళని చూసో వీళ్ళని చూసో ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ చూసో హస్బెండ్ అంటే ఇలా ఉండాలి, లేదా కొరియన్ డ్రామా సిరీస్లు చూసి ఇలా ఉండాలి అలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేసి అలా లేకపోయేసరికి వీళ్ళకి కంప్లీట్ డిస్సాటిస్ఫాక్షన్, అదొకటి. లేదంటే పర్ఫెక్ట్లీ హస్బెండ్స్ సీమింగ్లీ అంటే ఫ్రెండ్స్ వాళ్ళ హస్బెండ్ లాగా ఉండాలి, ఇలా ఉండాలి, చక్కగా అతనిలాగా ఉంటే బాగుండేది, నాకేంటి ఇలాంటి వాడు దొరికాడు, ఇలాంటి అసంతృప్తులు ఏమన్నా వస్తున్నాయా? లేదంటే అంటే రెస్పాన్సిబిలిటీ కమిట్మెంట్లు తీసుకోవటానికి భయమా? అంటే ఇండిపెండెన్స్ ఎక్కడన్నా పోయి డిపెండ్ అవ్వాల్సి వస్తుందనా? ఇదొకటి రీజన్ కనిపిస్తుంది నాకు. ఇంకొకటండి అంటే ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ సెన్సిటివిటీ అండ్ ఫియర్. అంటే ఇప్పుడు ఈ ఓటీటీస్ ఈ క్రైమ్ డ్రామాస్ ఇవన్నీ చూస్తుంటే ఎక్కడో ఆ సెన్సిటివ్నెస్ పోతుందేమో అనిపిస్తుంది. అంటే ల్యాక్ ఆఫ్ ఇంపల్స్ కంట్రోల్. అంటే మామూలుగా మనం చూడండి, కొట్టాలన్నంత కోపం వచ్చింది, చంపాలన్నంత కోపం వచ్చింది అంటాం కానీ చంపం. ఇప్పుడు వీళ్ళు ఆపుకోలేకపోతున్నారా ఏంటి అనేది కూడా ఒక డౌట్ వస్తుంది. అంటే ఈజీగా అడ్డు తొలగించుకోవచ్చు. వీడియోస్లో సిరీస్లో చూసే వాటిల్ని ప్రాక్టికల్గా అప్లై చేసి నెగ్గుకు రావచ్చు అనే ధైర్యం ధీమా ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇది వస్తుందా? అంటే అట్లీస్ట్ మనం ఒక క్రైమ్ చేస్తే పట్టుబడతాము అనే భయం కూడా లేకోకుండా ఎందుకు ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కే ఇప్పుడు అందరికీ ఇన్ని చూస్తూ ఉంటే. ఇదొకటి. ఇంకా చాలా ఉంటాయండి వీటికి బ్యాక్డ్రాప్లో. అంటే చిన్నప్పటి నుంచి ఒక ఎట్లా అనాలి, ఒక ట్రామాటిక్ ఇన్సిడెంట్స్లోంచి పెరిగి వచ్చిన వాళ్ళు కానీ, చైల్డ్హుడ్ ట్రామా కానీ, అలాగే ప్రాపర్ మ్యారేజ్ రిలేషన్షిప్స్ని చూడకుండా పెరుగుతున్న వాళ్ళు కానీ, అంటే అబ్యూజివ్ మ్యారేజెస్ చూసి పెరిగిన వాళ్ళు కానీ, ఇంట్లో వాళ్ళ కోసం పెళ్లి చేసుకుని ఏదో ఒక రకంగా వీళ్ళని వదిలిచ్చేసుకుని మనం హాయిగా ఉందామనే యాటిట్యూడ్లో ఉంటున్నారా? అది కూడా అయ్యి ఉండొచ్చు. లేదా మన అంటే మెంటల్ డిజార్డర్స్, అంటే కంప్లీట్గా అంటే సైకియాట్రిక్ ఇష్యూస్ అని నేను అనను కానీ కంప్లీట్గా ఎక్కడన్నా బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్సు, బైపోలార్ డిజార్డర్సు ఇలాంటివి ఉంటున్నాయా అనేది కూడా చెక్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందేమో అని అనిపిస్తుంది. ప్లస్ ఎప్పుడూ కూడా 100% కన్సెంట్ ఇస్తేనే చేయండి. గబగబా వాళ్ళని పుష్ చేసేసి వాళ్ళ చేత ఎస్ అనిపించి మీరు ఒప్పుకున్నాకే చేశాం కదా అని కూడా మనం అనుకోవచ్చు. కానీ అది ఆ క్షణం వాళ్ళు బలవంతాన ఒప్పుకుని తర్వాత ఇందులోంచి ఏ రకంగా బయటపడదామా, కనీసం అవతల వ్యక్తిని చంపేసైనా బయటపడదాము అనే ఒక పరిస్థితిలోకి మనం వాళ్ళని నెట్టకుండా ఉండగలగాలి. అలాగే ఎవరికి వాళ్ళు కూడా ఎందుకు అనేది ఈ చంపేసే బదులు పేరెంట్స్ ఫోర్స్డ్ మ్యారేజ్ అని నేను మాట్లాడాను. ఇప్పుడు ఓకే, మా అమ్మాళ్ళు బలవంతాన చేశారు అందుకే నేను ఇతను అడ్డు తొలగించుకున్నాను అని అన్నారని అనుకుందాం. ఎవరన్నా ఇంత చేయగలిగినప్పుడు అక్కడే గట్టిగా వద్దనొచ్చు కదా అనే క్వశ్చన్ మీకు ఆబ్వియస్గా వస్తుంది. అంటే
పేరెంట్స్కి వద్దని చెప్పటం, నేను చస్తే చేసుకోనని చెప్పటం తేలిక, వేరే వ్యక్తిని చంపటం తేలిక. ఇక్కడ మీకు మీ పేరెంట్స్ మధ్యలోనే వ్యవహారం నడుస్తుంది, కానీ మీరు వేరే వ్యక్తిని చంపటం వల్ల మీరు ఒక ప్రాణం తీసేసిన వాళ్ళు అవుతున్నారు. రెండోది ఇంకొక ఫ్యామిలీకి తీరని నష్టం, జీవితాంతం కోలుకోలేని నష్టాలని క్రియేట్ చేసిన వాళ్ళు అవుతున్నారు. ఇవన్నీ ఆలోచించకుండా మీకు ఏది తోస్తే అది ఒకళ్ళిద్దరు ప్లాన్ చేసుకుని, అంటే బాయ్ ఫ్రెండ్తోనో ప్రియుడితోనో అదే అట్లాగే ప్లాన్ చేసి ఇంకొక లైఫ్ తీసేసేంత దారుణమైన మనస్తత్వం మీలో ఎందుకు వస్తుంది? ఇలాంటి ఆలోచనలు పిచ్చి పిచ్చి వస్తుంటే ఎవరిని సంప్రదించాలి? ఇవన్నీ కూడా మీరు తెలుసుకుని ఎంతో కొంత ఈ యాటిట్యూడ్స్ని మార్చుకోగలిగితే మీరు బాగుంటారు, మీ పక్కన వాళ్ళు కూడా బాగుంటారు అనేది గమనించగలరేమో చూడండి. థ్యాంక్ యూ.